గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం దేశాలు జాతీయ పుష్పాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా తప్పనిసరిగా ఒక క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా జాతీయ పుష్పం గోల్డెన్ వాలిల్ ఫ్లవర్. ఇక్కడ ఆస్ట్రేలియా అంటే బండ గుర్తుగా బంగారం అని రావాలండి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మొట్టమొదట బంగారం వెతకడానికే అక్కడ ప్రపంచంలో అన్ని దేశాలు వెళ్ళి స్థిరపడ్డారు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా ఎక్కువగా బండ గుర్తులు పెట్టుకోవాలండి. బండ గుర్తులు పెట్టుకుంటేనే మనం ఎగ్జామ్లోనే ఈజీగా అటెంప్ట్ చేయగలం. లేకపోతే చాలా ఎక్కువ విషయాలు మనకు గుర్తుండడం అనేది చాలా కష్టం. అర్జెంటీనా జాతీయ పుష్పం సిబో ఫ్లవర్. అర్జెంటీనా అంటే దాని పేరు వెండి నుండి వచ్చింది. వెండి అంటే సిల్వర్లో సి ఉంటుంది కాబట్టి సిబో ఫ్లవర్ అని మనం తీసుకుందాం. కెనడాకి జాతీయ పుష్పం మాఫుల్ ఆకు. దీని బండ గుర్తు మా వచ్చింది కాబట్టి 3 ఆకులు ఉన్న 3 త్రిశూలంలాగా పైకి ఉంటాయి. అందుకే కెనడా 3 మాఫుల్ ఆకు. జర్మనీ జాతీయ పుష్పం కార్న్ ఫ్లవర్. ఇది చామంతి పుష్పం లాగా ఉంటుంది. మనం జీకేలోనే ఎప్పుడు కూడా ఒకదానికి ఒకటి రిలేటివ్గా మనము ప్రిపేర్ అయితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ పదం వచ్చినా ఏ బిట్ మనం ప్రిపేర్ అయినా దానికి రిలేటివ్గా ఉండేటువంటి అన్ని విషయాల్లో కూడాను మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలం. జపాన్ యొక్క జాతీయ పుష్పం చెర్రీ బ్లాసమ్. ఇది మన రైల్వే స్టేషన్లో కాగితం పువ్వులు అంటాం కదా, అలాగ ఉంటాయి అన్నమాట చెర్రీ బ్లాసమ్. ఐర్లాండ్ జాతీయ పుష్పం సెంబ్రాక్. అంటే మన చుట్టూ సరౌండింగ్లో ఉంటాయి చూడండి, తురై పుష్పాలు అంటాం, తురై పువ్వులు అంటాము, వాటిని వాళ్ళు సెంబ్రాక్ అంటారు. ఐర్లాండ్ సెంబ్రాక్. టర్కీ జాతీయ పుష్పం తులిప్. మీరు అపరిచిత సినిమాలో చూస్తే ఒక సాంగ్లో మొత్తం తులిప్ పుష్పాలే ఉంటాయి. ఇక్కడ టర్కీలో టీ, తులిప్లో టీ అంటే టర్కీ తులిప్ పుష్పాలు. పాకిస్తాన్ జాతీయ పుష్పం జాస్మిన్. వాళ్ళు మల్లెపూలు అంటే చాలా లైక్ చేస్తారు. అన్నిటికి కూడా ప్రత్యేకంగా మల్లెపూలు పెడతారు. అందుకే పాకిస్తాన్ జాస్మిన్గా వాళ్ళు తీసుకున్నారు. స్కాట్లాండ్ జాతీయ పుష్పం తీసిల్ పువ్వు. స్కాట్లాండ్ నుంచి సా వచ్చింది, తీసిల్లో సా వచ్చింది. అంటే మనం ఇక్కడ సాసాన్ని మ్యాచింగ్ చేసుకుందాం. స్కాట్లాండ్ బండ గుర్తుగా తీసిల్, తీసిల్. బంగ్లాదేశ్ జాతీయ పుష్పం హైబిస్కస్. మందారం పువ్వు. మందార పువ్వుని మనం ఎక్కువగా ఆయుర్వేదికంగా వాడతాము. తలలో ఏవైనా కురుపులు గట్టి ఉంటే వాడతాము. అయితే బంగ్లాదేశ్ వాళ్ళ జాతీయ పుష్పంగా హైబిస్కస్ని తీసుకున్నారు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క టాపిక్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. ఒకసారి దేశాలు జాతీయ పుష్పాలు, ఒక్కోసారి గుర్తులు చిహ్నాలు, అలాగే ప్రతి ఒక్క టాపిక్ సూపర్లేటివ్స్, కరెంట్ అఫైర్స్, అలాగే ఓల్డ్ స్టాక్ జీకే ఇవన్నీ చదువుకుంటేనే మనం ఈజీగా అటెంప్ట్ చేయగలం. ఇప్పుడు మరొక దేశం ఫ్రాన్స్ యొక్క జాతీయ పుష్పం లిల్లీ. ఫ్రాన్స్ దేశస్తులకి లిల్లీ పువ్వులు అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళు జాతీయ పుష్పంగా తీసుకున్నారు. అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి జీకేని మీరు 2-3 సార్లు అలాగ మననం చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా మనసులోనే గుర్తుంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. భారతదేశం యొక్క జాతీయ పుష్పాన్ని తామర పువ్వుగా తీసుకున్నాం. మనకి తామర పువ్వు అంటే నాగరికతని, సంస్కృతిని సూచిస్తుంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఉండాలి. అంతేకాని మనం ఏదో ఆడతా పాడతాగా తీస్తాము, ప్రిపేర్ అవుతామని చెప్పడము, తర్వాత కొంతకాలం చదివిన తర్వాత పక్కన పెట్టకూడదు. ఈచ్ అండ్ ఎవరి టాపిక్ని కూడా తప్పనిసరిగా రివిజన్ చేసుకుంటూ పోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.